ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. విద్యుత్ తీగల చోరీ కేసు ఛేదన, 6 అరెస్ట్. హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా గెరడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన విద్యుత్ తీగల చోరీ కేసును పోలీసులు ఛేదించి 6 నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హుజూర్ నగర్ సిఐ చెరమందరాజు వెల్లడించారు. పొరుగోడు ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా 33 kV విద్యుత్ లైన్ కు చెందిన అల్యూమినియం తీగలను చోరీ చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 217 కిలోల అల్యూమినియం విద్యుత్ తీగలు, చోరీకి వినియోగించిన ఆటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ పేర్కొన్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, పరికరాల చోరీ వల్ల ప్రజలకు అంతరాయం కలగడంతో పాటు వ్యవసాయ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని సిఐ పేర్కొన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ ఆస్తుల రక్షణలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. పట్టు పెడదాం ఒకసారి అరికాలు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో గెరడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అలైవ్ అండ్ అరైవ్ ప్రోగ్రాం భాగంగా అప్పుడు ఒక ఆటోలో 217 kgల 33 kV వైర్ తీసుకెళ్తూ ఉండడం జరిగింది. దాని అనుమానంతో దాన్ని పట్టుకొని విచారణ చేయగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి విచారణ చేయగా వీళ్ళంతా కూడా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి ఒక 6 మంది మరియు ఒక చిదంల మంగళతండ విలేజ్ జీవన్ మండలం ఒక వ్యక్తి మొత్తం కలిపి ఒక 6 మెంబర్స్ కలిపి ఈ వైర్ 33 kV వైర్ ఇది ఈ వైర్ కీదవారిలో నుంచి ముత్యాల నగర్ వరకు వర్క్ చేస్తూ ఉండే. ఆ వర్క్ చేసే క్రమంలో వీళ్ళు కూడా ఆ వర్క్ చేయడానికి పనికి వచ్చి ఆ వైర్ను తీసి ఒక దగ్గర పెట్టేసి దాన్ని తీసుకొని సూర్యాపేటలో అమ్మడానికి వెళుతూ ఉండగా ఈరోజు పట్టుబడి చేసినారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేసి చూడగా దీని యొక్క విలువ సుమారు 2,40,000 రూపాయల వరకు దీని విలువ ఉన్నది. ఆ వైర్తో పాటు ఈ యొక్క ఆటోను మరియు అందరినీ కూడా పట్టుకొని విచారణ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళందరినీ కూడా హాజరుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీ అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే మోటార్ వైర్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, మీ వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఆ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత వాటిని ఇంటి దగ్గర పెట్టుకుని ఉపాయం చేయండి. ఎందుకంటే ఎండాకాలంలో మనకు వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ ఉట్టిగా ఉన్న వాటిని మీకు దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని మన్నించాలని కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు తగు చర్య నిమిత్తమై హాజరుపరచడం జరుగుతుంది.